నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన డబ్బు, మన జ్ఞానం, మన యొక్క అధికారం శత్రువులను వెళ్ళగొట్టలేదు. కానీ ఎవరు మనకిచ్చారు ఈ ఆధిక్యత అంటే దేవుడే శత్రువులను వెళ్ళగొట్టి ప్రశాంతతను మనకు అనుగ్రహించారు. దేవుడు నిన్ను ఇప్పటిదాకా ఎవరైతే నన్ను అణిచివేస్తున్నారో, ఎవరైతే నన్ను కృంగదీస్తున్నారో, ఎవరైతే నీ విజయాన్ని శాసిస్తూ ఉన్నారో, నీ అభివృద్ధిని శాసిస్తున్నారో, ఎవరైతే నీ ఉన్నతమైన అనుభవాలను శాసిస్తున్నారో, ఆ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, గాడ్ విల్ క్యాస్ట్ అవుట్ యువర్ ఎనిమీస్. నీ శత్రువులు నీ ముందు నుండి ఏం చేస్తున్నాడట? ఆయన తొలగిస్తున్నాడు, తీసేస్తున్నాడు. కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఉదయాన్నే లేచేసరికి మంచంతా పెరిగిపోద్ది రోడ్ల మీద. ఆ స్నోఫాల్ జరిగినప్పుడు ఆ మంచంతా కూడా రోడ్ల మీద ఉంటుంది, పెద్ద పెద్ద గుట్టలుగా కనబడతా ఉంటే యూజువల్గా ఎవరైనా ఫస్ట్ టైం అలాంటి దేశాలకు వెళ్ళగానే, అయ్యో ఎంత మంచు రోడ్డు మీద పెరిగిపోయింది, ఇప్పుడు నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఆఫీస్కి వెళ్ళాలి, ఎలా బయటికి వెళ్ళాలి అని చాలామంది కంగారు పడుతూ ఉంటారట. అయితే ఆ మంచు కురిసే ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీ వారు కానీ లేదా కార్పొరేషన్ వారు కానీ ప్రజల దగ్గర నుండి కొంత ట్యాక్స్ వసూలు చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. మంచు పడే ప్రాంతాల్లో ప్రజలు ఇంకొంచెం ఎక్కువ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి లేకపోతే కార్పొరేషన్కి. ఎందుకంటే వాళ్ళు ఈ మంచు కురిసే కాలంలో రోడ్లన్నీ క్లియర్ చేస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారో తెలుసు, వాళ్ళ దగ్గర కొన్ని వాహనాలు ఉంటాయి, ఆ వెహికల్స్ వచ్చేసి ఒకలాంటి పౌడర్ ఉంటుంది, వాళ్ళని దాన్ని సాల్ట్ అని పిలుస్తారు. ఆ సాల్ట్ తీసుకెళ్ళి మంచు మీద వేస్తారు. ఆ రోడ్ల మీద వేయగానే అప్పటిదాకా గుట్టలు గుట్టలుగా పెరిగిపోయిన మంచు అంతా ఎటుపోద్దో తెలియదు. కాసేపటికి నల్లని రోడ్లు చాలా చక్కగా కనబడుతూ ఉంటే అందరూ ఇంకా కార్లు తీసి బయలుదేరి వర్క్లకి వెళ్ళిపోతూ ఉంటారు. భయంకరంగా మంచు కురిసే ప్రాంతాల్లో కూడా విమానాలు రాకపోకలు చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. నేను ఉజ్బెకిస్తాన్ అనే దేశం వెళ్ళాను 2023 జనవరిలో. భయంకరమైన మంచు. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటే కొంచెం నాకు టెన్షన్ వచ్చింది. ఎందుకోసం అంటే ఇది ల్యాండ్ అవుతుంది ఎయిర్పోర్టా లేకపోతే మంచు పర్వతం ఏమన్నా అనుకున్నాను నేను. అంత మంచు ఉంది చుట్టూ, కానీ ఫ్లైట్ చాలా ఈజీగా అదే స్పీడ్లో ల్యాండ్ చేసేస్తున్నాడు ఆయన. కరెక్ట్గా చూసి ఆ తర్వాత ఆ ఒక్క రన్వే మాత్రం కనబడుతుంది అంతే, చుట్టంతా ఇంతంత ఎత్తు మంచు ఉంది. ఆ రన్వేలో దింపి ఆ ఫ్లైట్ ట్యాక్సీయింగ్ జరుగుతూ ఉంటే మేము ఉండే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు అంతా చుట్టూ మంచే. ఉజ్బెకిస్తాన్లో నేను 2 days ఉన్నాను. మీరు నమ్మండి ప్రియులారా, హోటల్ రూమ్లో కూడా స్వెటర్లు వేసుకుని పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు వస్తే ఈ ఫింగర్స్ అన్నీ కూడా రెడ్గా టర్న్ అయిపోతుండే. ఎందుకోసం అంటే అప్పుడు చూసాను టెంపరేచర్ -25లో అలా నీళ్లు గాల్లోనికి ఎగరేస్తే అలా ఐస్ అయిపోతాయి అన్నమాట. అంత భయంకరమైన మంచు. ఆ టైంలో ఉజ్బెకిస్తాన్ వెళ్ళాను, రష్యా ప్రక్కన ఉంటుంది ఆ దేశం. మరి ఆ రోడ్ల మీద మనుషులందరూ ఎలా తిరిగేస్తూ ఉంటారంటే క్లియర్ చేస్తారు రోడ్లన్నీ. జాగ్రత్త వినండి, కాస్టింగ్ అవుట్ అంటే అర్థం అదే. నీ ముందు నీ యొక్క అభివృద్ధిని, నీ యొక్క గొప్పతనాన్ని సవాలు చేస్తున్న నీ శత్రువుని వెళ్ళగొట్టే బాధ్యతని దేవుడు తీసుకున్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఎందుకోసం తెలుసా? నీవు ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పగించావు కనుక. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను ఏం చేస్తున్నాడు? ఆయన సరళం చేసేస్తున్నాడు. ఆయన చాలాసార్లు కాంప్లికేటెడ్ వేస్ మనం చూసినప్పుడు, మన ముందున్న ఆ పెరిగిపోయిన మంచు గుట్టలను చూసినప్పుడు కంగారు పడుతుంటాం. ఎలా నేను ముందుకెళ్ళేది, ఎలా నేను ఆ అభివృద్ధిలోకి వచ్చేది, ఎలా నా విశ్వాస జీవితంలో ముందుకెళ్ళేది, దేవుని కోసం ఈ సంవత్సరంలో ఇది చేయాలనుకున్నాను, ఇన్ని గొప్ప కార్యాలు ప్రభు కోసం చేయాలనుకున్నాను, ఎలా అని నువ్వు దేవుని ప్రశ్నిస్తూ ఉంటే దానికి ఉన్న ఒకే ఒక్క క్లూ ఏంటంటే సబ్మిట్ యువర్ విల్ టు గాడ్. దేవుని నీ జీవితాన్ని అప్పగించావు, ఆయన అధికారానికి నీ ప్రవర్తనను అప్పగించాయి. దేవుడు నీ త్రోవలను సరళం చేసే దేవుడు ఆయన. నీ శత్రువుల్ని, ఆటంకాలని, హర్డిల్స్ని, ఆబ్స్టికల్స్ని దేవుడు తొలగించి నీ ప్రయాణాన్ని ఏం చేస్తాడు? ఆయన ముందు కొనసాగింప చేస్తుంటాడు. నీ కుటుంబంలో సమస్య ఎదుర్కొంటున్నావు ఈరోజు? నీ వ్యక్తిగత జీవితంలో సంఘర్షణ ఎదుర్కొంటున్నావా? మానసికంగా నెమ్మది లేదా? రాత్రి పడుకున్నట్టే కనబడుతున్నావు కానీ ఆలోచనలను జయించలేకపోతున్నావా? రేపొద్దున ఏమొద్దన్న భయం నిన్ను వెంటాడుతుందా? నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదండి, దైవజనుడా లేదా వెస్లనా, నా భవిష్యత్తు గురించిన భయం నాకు నిద్ర పట్టకుండా చేసేస్తుందనే బాధలోనే ఉన్నావా? నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ అభివృద్ధిని, నీ పయనాన్ని అడ్డుకుంటున్న నీ శత్రువుని వెళ్ళగొట్టగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? నీ దేవునికి ఉందా లేదా? ఆయనకి
చెప్పండి గట్టిగా, ఉంది. యెబూసీయులు దావీదును హ్యూమిలియేట్ చేశారు. నీ జీవిత కాలంలో మమ్మల్ని ఎప్పుడు నువ్వు జయించలేవని సవాలు చేశారు యెబూసీయులు. ఎందుకంటే వారు యెరూషలేము మీద ఉన్నారు, ఎత్తైన ప్రాంతం మీద. ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే, ఇప్పుడంటే ఎయిర్ క్రాఫ్ట్లు వచ్చేసినాయి, ఏరోప్లేన్స్ వచ్చేసినాయి, జెట్ ప్లేన్స్ వచ్చినాయి కాబట్టి ఎంత ఎత్తులో ఉన్నా వెళ్ళిపోయి విమానాలతో కొట్టేస్తా. యెమెన్ అనే దేశానికి సంబంధించిన హౌతీ రెబల్స్ సముద్రాల్లో ప్రయాణం చేసిన ఓడలను అటాక్ చేస్తున్నారు ఈ రోజుల్లో. నిన్నగాక మొన్నే అమెరికా, బ్రిటన్ వాళ్ళు విమానాలు వేసుకుని వెళ్ళారు. ఎందుకంటే మరి సముద్రంలో ఓడల ప్రయాణాన్ని అడ్డుకుంటున్నారు వాళ్ళు. ఎంతో వ్యాపారం ఆగిపోతుంది, భయకంపిత వాతావరణాలు, ఎట్టు పడితట్టు చాలామందిని కిడ్నాప్ చేసేస్తున్నారు, ఇబ్బంది పెడతా ఉంటే ఆ హౌతీ రెబల్స్ని కొట్టడానికి అమెరికా అండ్ బ్రిటన్ వాళ్ళు విమానాలతో వెళ్ళారు, గడగడలాడించేశారు వాళ్ళందరినీ. కొన్నిసార్లు ఈ కాలంలో అయితే పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉన్నాయేమో, కానీ ఆ టైంలో డేవిడ్ గారి టైంలో, అంతే దావీదు గారి టైంలో ఏమున్నాయి? ఇవి లేవు కదా. ఎవరైనా వెళ్ళాలంటే కొండను పైకి ఎక్కుకుంటూనే వెళ్ళాలి. ఇలా ఎక్కే లోపల వాళ్ళు ఏం చేస్తారు, పైనుండి పెద్ద పెద్ద బండరాళ్ళు వేసేస్తారు మీద. అందును బట్టి ఆ రాయి కిందకి దొరలు వచ్చేటప్పుడు ఇంకా వెయిట్ ఎక్కువైపోద్ది కదా. పైనుండి కింద పడే ఆబ్జెక్ట్ ఎక్కువ వెయిట్తో పడతా ఉంటుంది కాబట్టి ఈ క్రింద నుండి పైకి వెళ్ళలేకపోయారు. యూ కెన్ ఇమాజిన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాళ్ళు పట్టుకుని రెడీగా ఉంటే ఎవరైనా వస్తారంటే వాళ్ళ మీద రాళ్ళు వేస్తుంటే పైకి వెళ్ళడానికే భయపడుతున్న ఆ సందర్భంలో దావీదు అనుకున్నాడు, ఇంకెంతకాలం ఈ హెబ్రోన్లో ఉంటాను, ఐ వుడ్ లైక్ టు గెట్ అప్ దే, నేను అక్కడికి వెళ్ళాలి, యెరూషలేములో నేను సింహాసనం వేయాలని. ఎప్పుడైతే అనుకున్నాడో యెబూసీయులకి ఒక ఉత్తరం పంపించాడు, నేను వస్తున్నానని. వెంటనే వాళ్ళు కూడా రిప్లై ఇచ్చాడు. ఇవ్వకుండా ఉంటాడా? శత్రువు రిప్లై ఇవ్వకుండా ఉంటాడా? ఇచ్చాడు కదా. ఏమన్నాడు? నువ్వు కనుక వస్తే, డేవిడ్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ టు అవర్ ప్లేస్. మా ప్రాంతం రావడానికి నీకు ఎప్పుడు ఆహ్వానమే. కానీ ఒక మాట నువ్వు గట్టిగా విశ్వసించాలి ఏంటో తెలుసా, నువ్వు కనుక వస్తే మా ప్రాంతంలో ఉన్న సైన్యం నీతో పోరాడాల్సిన అవసరంలా. యోధులు, యుద్ధ వీరులు, యుద్ధ శూరులు, ఆయుధాలు ధరించిన వారు నీ మీదకి రావాల్సిన అవసరం లేదు. కుంటివారు, గుడ్డివారు చాలు. దట్స్ యువర్ కెపాసిటీ, దట్స్ యువర్ క్యాపబిలిటీ. మా ప్రాంతంలో కుంటివారు, గుడ్డివారు చాలయ్యా నీ మీద విజయం సాధించడానికి. నువ్వేదో పెద్ద యుద్ధ వీరుడు అనుకుంటున్నావేమో, అవి ఇవి సాధించాలనుకుంటున్నావు, కానీ యు ఆర్ నథింగ్, నువ్వెందుకు పనికిరావో అని హ్యూమిలియేట్ చేశారు. దావీదుని యెబూసీయులు హ్యూమిలియేట్ చేసినంతగా బహుశా ఇంకెవరు చేయలేదు అనిపిస్తుంది నన్ను. అలా అని చెప్పి, అవునా బాబు నిజమే, మీరు అన్నది కరెక్టే అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడా దావీదు? ఎక్కడైతే హ్యూమిలియేషన్ ఉందో, ఎక్కడైతే మోక్కరీ ఉందో, ఎక్కడైతే అపహాస్యం ఉందో, ఎక్కడైతే అణగద్రొక్కబడుతున్నాడో, యెబూసీయులు అనే మాటకి అర్థమే అది, అప్రెసర్స్ అని అర్థం. జెబ్యూసైట్స్ ఇంగ్లీష్ పదానికి అర్థం అప్రెసర్స్, అణగద్రొక్కేవారని అర్థం. దావీదు అనుకున్నాడు, ఇంక చాలు, ఇంక టైం అయిపోయింది, నేను అణగద్రొక్కబడ్డాలని అనుకోవట్లేదు. ఐ వాంట్ టు గెట్ అప్ టు దట్ మౌంటైన్, నేను వెళ్ళాలి, ఆ పర్వతాన్ని స్వాధీనం చేసుకోవాలి. శత్రువుని వెళ్ళగొట్టడానికి దేవుని సహాయం తీసుకున్నాడు. ఏ దేవుడైతే గొల్యాతును జయించడానికి శక్తినిచ్చాడో, ప్రైజ్ ది లార్డ్, ఏ దేవుడైతే ఫిలిస్తీన్ను జయించడానికి శక్తినిచ్చాడో, హల్లెలూయా, ఆ దేవుడే నాకు తోడున్నాడని గుర్తించిన దావీదు యెబూసీయులను మట్టుబెట్టి అక్కడే సింహాసనాన్ని స్థాపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దట్స్ ది ఎగ్జాక్ట్ ప్లేస్, ఆ ప్రాంతమే. ఒకవేళ ఈరోజు నువ్వు ఇది సాధించలేవు, ఇది నీ వల్ల కాదు అని అపవాదం అంటున్నాడా? ఒక బైబిల్ని ఒక సంవత్సరంలో పూర్తి చేయలేవు అని అపవాదం అన్నాడా? విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ యూ కెన్ డూ ఇట్. చేయగలను, చేయి. దేవుడిని శత్రువులు ఏం చేస్తున్నాడు? ఆయన వెళ్ళగొడుతున్నాడు, నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. దట్ మీన్స్ వెన్ గాడ్ ఈస్ కాస్టింగ్ అవుట్ యువర్ ఎనిమీస్ అవే, యు ఆర్ విక్టోరియస్ ఇన్ జీసస్. క్రీస్తు ప్రభువులో నువ్వు విజయం సాధించిన వాడివే. నేను చెప్తున్నా, దేవుని బిడ్డగా నువ్వు ఏ విషయం ద్వారా కూడా అణగద్రొక్కబడ్డానికి వీలు లేదు. ఏ విషయం కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ బి అప్రెస్డ్, డోంట్ బి క్రష్డ్, బి విక్టోరియస్ ఇన్ జీసస్. క్రీస్తు ప్రభువులో నువ్వు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే వ్యక్తిగా ఉండాలి. అపవాది ఎప్పుడు కూడా నీకున్న లేమిని, నీకు లేని వాటిని ముందు తీసుకొచ్చి నిన్ను అప్రెస్ చేస్తూ ఉంటాడు. అప్రెస్ చేస్తా, చూడు నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు, చూడు ఇంత ప్రార్థన చేస్తున్నావు, చూడు ఇంతగా దేవునిలో నువ్వు కొనసాగుతున్నావు, కానీ ఎందుకు దేవునికి సహాయం చేయట్లేదు, ఎదిగే విషయంలో దేవునికి మేలు చేయట్లేదని కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతున్న ఆశీర్వాదాలని ముందు తీసుకొచ్చి నిన్ను కృంగదీయాలని అప్రెస్ చేయాలని చూస్తూ ఉంటే నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఐఎమ్ ఆల్రెడీ బ్లెస్డ్ ఇన్ జీసస్. హల్లెలూయా. నేను ఆల్రెడీ క్రీస్తులో ఏం చేయబడ్డాను? నేను ఆశీర్వదించబడ్డాను.
మై గాడ్ నోస్ వాట్ టు గివ్ అండ్ వెన్ టు గివ్. నా దేవునికి తెలుసు ఏది ఎప్పుడు నాకు ఇవ్వాలో, ఏది శ్రేష్టమైందో నా దేవునికి తెలుసు. నాకు నా ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమైనది ఏది కూడా నా దేవుడు దాచుకోడు. ప్రయోజనం లేనిది ఏది కూడా నా దేవుడు నాకు ఇవ్వడు. దేవుడు నా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్, దట్ షుడ్ బి యువర్ పర్స్పెక్టివ్. నా దృక్పథం, నా ఆలోచన అదై ఉండాలి. నాకు మంచిదైతే ఆ ప్రతి మంచి కార్యాన్ని నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడు ఇవ్వలేదు అంటే కొన్ని సందర్భాల్లో అది ఎక్కడో నాకు కీడు కలిగించే అంశమై ఉంటుంది, నా ఆధ్యాత్మిక జీవితానికి కీడు కలిగించే అంశమై ఉంటుంది. నీ శత్రువులను వెళ్ళగొట్టే దేవుడు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలుకు రాజు అని మీ దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడట? అంగార గ్రహం మీద ఉన్నాడని ఉందా అక్కడ? చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడట? ఆయన శుక్రగ్రహం మీద నివసిస్తున్నాడు. ఆయన శుక్రగ్రహం మీద సింహాసనం వేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడని ఉందా అక్కడ? నో. ఇశ్రాయేలుకు రాజు అనే దేవుడు మీ మధ్య ఉన్నాడు గనుక మీకు ఏమి సంభవింపదు, అపాయము సంభవింపదు. ఎంత చక్కని మాట అక్కడ రాయబడింది. మధ్యన అన్న చోట హెబ్రూలో కెరెబ్ అనే పదం ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? సెంటర్ అని అర్థం. సెంటర్. ఇప్పుడు ఏదైనా వస్తువుకి ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని సెంట్రాయిడ్ అంటారు. ఎక్కడైనా మీరు చదువుకున్న స్టూడెంట్ చాలామంది ఉన్నారు. సెంట్రాయిడ్ వాల్యూ తెలుసా మీకు? కేంద్రక ఒక వాల్యూ ఏంటి చెప్పండి? ఆ వస్తువుని ఏం చేస్తూ ఉంటుంది? బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫింగర్తో ఫోన్ని లిఫ్ట్ చేయాలనుకోండి, కరెక్ట్గా దీనికి ఒక సెంట్రాయిడ్ ఉంటుంది, అక్కడ పట్టుకోవాలి. దాన్ని పట్టుకుంటే ఈ ఫోన్ నా చేతి మీద ఏమైందనమాట? బ్యాలెన్స్ అయింది. ఈ చివర పట్టుకుంటే బ్యాలెన్స్ అవుతుందా? అవ్వదు. పోనీ ఆ చివర పట్టుకుంటే బ్యాలెన్స్ అవుతుందా? అవ్వదు. కరెక్ట్గా నేను ఈ ఫోన్ సెంటర్లో పట్టుకున్నాను కాబట్టి అదేమైందనమాట? బ్యాలెన్స్. సెంట్రాయిడ్కి వాల్యూ ఏంటో తెలుసా? ఇట్ కీప్స్ దట్ ఆబ్జెక్ట్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు యేసయ్య మన మధ్యలో ఎందుకున్నాడో తెలుసా? అన్ని విషయాల్లో మనం బ్యాలెన్స్గా ఉంచడానికి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను పరచండి. హల్లెలూయా. యు విల్ నాట్ ఫాల్. యు నో వై? యు ఆర్ లీడింగ్ ఎ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. క్రీస్తు కేంద్రితమైన జీవితం. అందరూ ఈ మాట చెప్పండి ఒకసారి. ఇది ఏ జీవితం? మన జీవితం ప్రభుత్వ కేంద్రీకృత జీవితం కాదు మంది, లేకపోతే లోకానుసారమైన జీవితాలు కాదు. ఎవరిని కేంద్రంగా చేసుకున్న జీవితం? క్రీస్తు ప్రభుని కేంద్రంగా చేసుకున్న జీవితం. గాడ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. హీ కీప్స్ మీ బ్యాలెన్సింగ్. స్టెబిలిటీ, నాలో స్థిరత్వాన్ని, నన్ను అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉంచే నా దేవుడు నా మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు రాజు అయిన దేవుడు మీ మధ్య. కెరెబ్ అనే మాటకు అర్థం అదే. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి బైబిల్లో, చాలా శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. అయితే సమయం అయిపోయింది కాబట్టి చెబుతున్నాను, నీ మధ్యలో ఉన్న దేవుడు ఆయన. దట్ మీన్స్ గాడ్ వాంట్స్ టు బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో క్రీస్తు ప్రభు కేంద్రంలో ఉండాలని ఆశిస్తున్నాడు ఆయన. నీ కుటుంబంలో క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అయితే ఆ కుటుంబంలో కలతలు లేవు. ప్రైజ్ ద లార్డ్. భార్యాభర్తలు క్రీస్తు కేంద్రితమైన జీవితాన్ని జీవించగలిగితే, అంటే భర్త యేసు ప్రభుని, క్రీస్తు ప్రభుని సంతోషపరిచే వ్యక్తి అయితే, భార్య క్రీస్తు ప్రభును సంతోషపరిచే వ్యక్తి అయితే, వాళ్ళిద్దరి మధ్య ప్రభువుకి స్థానం ఉంటే ఆ కుటుంబం చెక్కు చెదరదో, ఆ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. గొడవలు, కలతలు, ఇబ్బందులు, గందరగోళాలు రావడానికి కారణం ఏంటంటే ఆ బ్యాలెన్స్ ఎక్కడో ఏమవుతుందన్నమాట? మిస్ అయిపోతుంది. క్రీస్తు ప్రభుని ఉంచాల్సిన స్థితిలో మనం ఉంచట్లేదు. ఆయన ఉంచాల్సిన పరిస్థితుల్లో ఒక వస్తువు ఏ విధంగా చివర పట్టుకుంటే బ్యాలెన్స్ అవ్వదో, ప్రభువునో మూలకని ఎట్టేసాము అనుకోండి, ఉంటుందా? మరి బ్యాలెన్స్ ఉంటుందా? కుటుంబంలో ఉండలేదు. కారణం ఏంటి? సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూలతలు రావడానికి కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో క్రీస్తు ప్రభువుని ఎక్కడ ఉంచట్లేదు? చెప్పండి గట్టిగా. ఉంచాల్సిన స్థానంలో ఉంచట్లేదు. Keep God in the center of your life. Keep Jesus in the center of your family. Keep Jesus in the center of your business. Keep Jesus in the center of your job. And I'm telling you, as a man of God, you will never fail. ఎప్పుడు ఓడిపోవు. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు కేంద్రితమైన జీవితం ఎప్పుడు ఓడిపోయే జీవితం కాదు. హల్లెలూయా. ప్రభు మీ మధ్య ఉన్నాడు. ఆయన చరిత్రలో మధ్యలో నిలబడ్డాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంత ముందంతా క్రీస్తు పూర్వం, ఆ తర్వాత అంతా క్రీస్తు శకం. శిష్యులు యేసు ప్రభువారు మరణించి పునరుత్థానుడైన రోజున
కొంచెం దిగులుగా ఉన్నారు. ఇంతవరకు ప్రభు మాతో ఉన్నాడు, ఇప్పుడు లేడని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక క్లోజ్డ్ రూమ్లో, మూయబడిన గదిలో వారు ఉంటే ప్రభు వెళ్ళట వారి మధ్యలో నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బ్యాలెన్స్ చేసాడు, వాళ్ళు స్టెబిలిటీ ఇచ్చేసాడు వాళ్ళకి. ఆ శిష్యులే ఆ గదిలోంచి బయటకు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందిన తర్వాత వారు ప్రపంచాన్ని ఏం చేశారు చెప్పండి? తల క్రిందులు చేసేసారు. ఎక్కడి నుండి వచ్చింది స్టెబిలిటీ అంటే, క్రైస్ట్ వాజ్ ద సెంటర్ ఆఫ్ దేర్ లైవ్స్. మీ మధ్య ఉన్నాడు ఆయన, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ కెరేబ్ అనే మాటకు మరొక అర్థం ఏంటి అంటే, నాట్ ఓన్లీ ఇన్ ద సెంటర్, హీ ఈస్ ద నియరెస్ట్ టు us. మనకు ఆయన దగ్గరగా ఉన్న దేవుడని, దగ్గరగా ఉన్న దేవుడని. నీకు నాకు దగ్గరగా వచ్చిన దేవుడు మన మధ్య ఉన్నాడు, మన కుటుంబంలో మనతో ఉండాలని ఆశిస్తున్న దేవుడు, మన ప్రతి స్థితిగతులు మార్చగలిగినవాడు.